హమ్మయ్య! ఫైనల్‌గా నేను చేసిన వంట అందరికీ నచ్చింది. ఇంకా గిన్నె కూడా ఖాళీ అయిపోయింది. ఏం వంట చేసింది అనుకుంటున్నారా? ఈసారి మాత్రం ఏం ఖరాబ్ కాకుండా మంచిగా వంట చేసిన. అందుకోసమే గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఏం వంట చేసిన అనేది లేట్ చేయకుండా చెప్పేస్తున్నా. ఎగ్ రైస్ చేసినానన్నమాట. అట్లాంటివి మనం సింపుల్‌గా ఈజీగా అయితే తొందరగా చేసేసుకుంటాం కదా! అందుకోసమే టేస్టీగా అయింది కాబట్టి గిన్నె కూడా ఖాళీ అయిపోయింది. నేను కూడా ఫుల్ హ్యాపీ అయిపోయినా. ఎందుకంటే ఏం పెంట చేయలేను కాబట్టి వంట చేసేటప్పుడు ఇంకా ఈసీ కొంచెం మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా వండిన కాబట్టి మంచిగా అయింది. పొద్దున వండిన అన్నం అంతా అట్లనే ఉంది. ఇంకా చలి అన్నం కూడా తిననీకి అంత ఇష్టం అనిపించదు కాబట్టి ఇంకా ఇట్లా ఎగ్ రైస్ లెక్క అయితే చేసుకున్నాము. ఇట్లాంటి వంటలు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా అంటే ఈజీగా చేస్తారు. ఇంకా నేను కూడా గిసొంటి వంటలే జర మంచిగా చేస్తాను అన్నమాట. అందుకే ఇట్లా ఫ్రైడ్ రైస్ అవంటే నాకు మస్తు ఇష్టము. ఇంకా చేసుడే కాదు తినుడు కూడా మంచిగా తింటామన్నమాట. మేము అనుకున్న దానికన్నా అన్నం కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంకా అన్నం వేసేసరికి కడాయి నిండిపోయింది. ఇంకొంచెం అన్నం పక్కకు పెట్టినాము, అయినా కానీ కడాయి నిండింది. కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని ఇంకెవరి ప్లేట్లలో అల్లము వేసుకొని ఇంకా దానికి మనం కొంచెం ఉల్లిగడ్డ యాడ్ చేసుకొని తింటే మస్తు టేస్ట్ అయితే ఉంటుంది. అందుకే ఇంకా తొందరగా కడాయి అయితే ఖాళీ అయిపోయింది అన్నమాట. ఇంకా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.